హైదరాబాద్ నుండి విదేశీ పర్యటనల ట్రెండ్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బ్యాంకాక్, మాల్దీవులు, ఇండోనేషియా వంటి దేశాలే టాప్ చాయిస్గా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని వెనక్కి నెట్టి వియత్నాం నంబర్ 1 గమ్యస్థానంగా మారింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుండి దాదాపు 35,000 మంది వియత్నాం వెళ్లారు. అయితే 2025-26లో ఈ సంఖ్య ఒక్కసారిగా 95,000కు చేరుకుంది. అంటే ఏడాదిలోనే దాదాపు 3 రెట్లు పెరుగుదల నమోదైంది. ఇక ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం హైదరాబాద్ నుండి వియత్నాంకు ప్రారంభమైన డైరెక్ట్ ఫ్లైట్ సేవలు. ముందుగా అనేక లేఓవర్లతో 7 నుండి 10 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 4 గంటల 30 నిమిషాల్లో పూర్తవుతుంది. దీంతో కుటుంబాలు, హనీమూన్ జంటలు, ఫ్రెండ్స్ గ్రూప్స్ వియత్నాంని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మరో ప్రధాన కారణం తక్కువ ఖర్చు. మాల్దీవులు లేదా ఇతర ప్రముఖ దేశాలతో పోలిస్తే గనక వియత్నాంలో హోటళ్లు, ఆహారం, స్థానిక రవాణా, సైట్ సీయింగ్ అని తక్కువ బడ్జెట్లో పూర్తి చేసుకోవచ్చు. అందుకే మధ్యతరగతి ప్రయాణికులకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్గా మారింది. వియత్నాంలో హాలాంగ్ బేలోని అద్భుతమైన సముద్ర దృశ్యాలు, డానాంగ్ బీచ్లు, పూక్వాక్ దీవులు, అలాగే హోచిన్మిన్ సిటీ సందడి, హోనోయ్ చారిత్రక ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాలు, అడ్వెంచర్ యాక్టివిటీలు, రాత్రి జీవితం, రుచికరమైన వంటకాలు, ఇలా అన్ని వర్గాల వారికి వియత్నాం ప్రత్యేక అనుభూతినిస్తుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వియత్నాం వెళ్లే ప్రతి ప్రయాణికుడికి హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి కాదు. అంటువ్యాధులు వంటి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రమే ఆ నిబంధన అమల్లోకి వస్తుందంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ ట్రావెల్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం కొత్త అనుభవాలు కోరుకునే భారతీయులు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు వియత్నాంను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ నుండి వేగంగా ఎదుగుతున్నటువంటి మరో విదేశీ టూరిస్ట్ డెస్టినేషన్గా శ్రీలంక కూడా నిలుస్తోంది. మొత్తంగా చూస్తే కనుక హైదరాబాద్ ట్రావెల్స్ అభిరుచులు మారుతున్నాయి. ఇక విదేశీ ట్రిప్ అంటే బ్యాంకాక్ లేదా మాల్దీవులు మాత్రమే కాదు, ఇప్పుడు వియత్నాం కూడా టాప్ లిస్ట్లో చేరిపోయింది.